ఖమ్మం పత్తి మార్కెట్ యార్డ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి మార్కెట్ షెడ్డులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 400 పత్తి బస్తాలు కాలిపోయాయి. ఘటనపై అలర్ట్ అయిన స్థానికులు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. తర్వాత ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. భారీగా పత్తి కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మార్కెటింగ్, ఫైర్ సిబ్బందితో మాట్లాడారు. తక్షణమే నష్ట నివారణ చేపట్టాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. ఖమ్మం మార్కెట్ యార్డ్లో అగ్ని ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. కదీర్, ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ఈరోజు 1 గంట క్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా పత్తి మార్కెట్లో 3వ షెడ్లో దాదాపుగా ఒక 1500 పత్తి బస్తాలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా 800 బస్తాల వరకు కాలిపోయినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. అయితే యాక్చువల్గా ఈ 3 రోజులు వరుసగా సెలవులు ఉండడం కారణంగా రైతులు ఈ పత్తిని అమ్మేసిన తర్వాత ఎవరైతే వ్యాపారస్తులు ఈ కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలు చేసిన పత్తి బస్తాలన్నీ కూడా ఈ మార్కెట్లోనే ఉన్నాయి. వాళ్ళు రేపు మళ్ళీ వర్కింగ్ డే ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు ఈ బస్తాలన్నింటినీ ఖాళీ చేసి వాళ్ళు ఎక్కడికైనా వేరే చోటుకి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, లేదా వాళ్ళకి సంబంధించిన గోడాంలలో అయినా దాన్ని భద్రపరుచుకుంటారు. ఈ క్రమంలో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చిన కారణంగా పత్తిని ఇక్కడే పెట్టి కూలీలు కూడా అందుబాటులో లేనందున వాళ్ళు ఇక్కడే ఆ పత్తిని ఇక్కడే పెట్టడం జరిగింది. దాని కారణంగా ఇక్కడే ఉండటం కారణంగా షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా ఇప్పుడు అధికారులు అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి. ఇదే మార్కెట్ లో గతంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. తరచూ ఇలాంటి ప్రమాదాలు ఇదే మార్కెట్ లో జరుగుతున్నాయి. ఆ మార్కెట్ లో ప్రమాదాలు సంభవించిన సమయంలో అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది తర్వాత ఏ అధికారి కూడా తెలిపే పరిస్థితి కనపడటం లేదు. కేవలం ఆ రోజు ఏ రోజైతే బస్తాలు కాలిపోతాయో ఆ బస్తాలు కాలిపోయిన రోజు మాత్రమే మీడియాని పిలవడం కానీ అధికారులు రావడం కానీ హడాహుడి చేయడం ఆ రోజు జరుగుతుంది. తర్వాత అసలు ఇది ఎందుకు కాలిపోవడం జరిగింది, ఎందుకు షార్ట్ సర్క్యూట్ అయింది, ఏ వైర్ వల్ల ఇలాంటి ఘటన జరిగిందనే అంశాలు తెలియజేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. అయితే ఈ రోజు అకస్మాత్తుగా ఈ రోజు కూడా సెలవు కావడంతో అధికారులు కూడా ఎవరు అందుబాటులో లేరు, ఇటు కూలీలు ఎవరు లేరు. అయితే దీన్ని ఈ మంటల్ని చూసిన స్థానికులు అధికారులను అలర్ట్ చేయడం ద్వారా ఇక్కడికి వచ్చి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందిన వెంటనే తుమ్మల నాగేశ్వరరావు ఇటు మార్కెటింగ్ శాఖ అదే విధంగా ఫైర్ ఇంజిన్ అటు సిపి కమిషనర్ తో కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడికి అధికారులు చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలో హుటాహుటిన అధికారులు ఇక్కడికి వచ్చారు. వెంటనే మంటలన్నింటినీ కూడా అదుపు చేయడం జరిగింది. ఇటు మార్కెట్ పాలక వర్గం, దాంతో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇది అసలు ఎందుకు ఘటన జరిగింది, అదేవిధంగా ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడే ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే దాంతో గతంలో ఇక్కడ ఫైర్ ఇంజిన్ లాంటిది ఉండేది కానీ బీఆర్ఎస్ పాలక వర్గంలో దీన్ని తీసేశారు ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. పూర్తిగా మంటలు అయితే అదుపులోకి రావడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సూర్య, రైట్ కదీర్. తెలంగాణ హైకోర్టుకు త్వరలో 4 కొత్త న్యాయమూర్తులు రానున్నారు. 4 జిల్లా జడ్జిలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. జస్టిస్ రేణుక, జస్టిస్ నందికొండ నరసింహరావు, జస్టిస్ తిరుమలదేవి, జస్టిస్ మధుసూదన్ రావు పేర్లను కేంద్రం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే హైకోర్టు జడ్జీలుగా నియమితులు కానున్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే బదిలీ కాగా రాష్ట్రపతి ఆయనను బాంబే కోర్టు సీజేగా నియమించింది. అలోక్ అరాదే స్థానంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా సుజయ్ పాల్ నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టుకు త్వరలో 4 కొత్త న్యాయమూర్తులు రానున్నారు.
నలుగురు జిల్లా జడ్జిలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. జస్టిస్ రేణుక, జస్టిస్ నందికొండ నరసింహరావు, జస్టిస్ తిరుమలదేవి, జస్టిస్ మధుసూదన్ రావు పేర్లను కేంద్రం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే హైకోర్టు జడ్జిలుగా నియమితులు కానున్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే బదిలీ కాగా రాష్ట్రపతి ఆయనను బాంబే కోర్టు సీజేగా నియమించింది. అలోక్ ఆరాధే స్థానంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా సుజయ్ పాల్ నియమితులయ్యారు. ఢిల్లీలో సీఎం సహా మంత్రుల పర్యటన బిజీగా సాగింది. రాహుల్ తెలంగాణ టూర్, సంస్థాగత అంశాలపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సీఎం సహా రాష్ట్ర ముఖ్య నేతలు భేటీ అయ్యారు. నీటి పారుదల శాఖపై ఢిల్లీలోని తన నివాసంలో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో బలమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు సీఎం. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో నిరుపేదలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పారు మంత్రి కొండా సురేఖ. ఎంపీ అరవింద్ తనపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల. ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయ్యారు సీఎం రేవంత్ సహా రాష్ట్ర ముఖ్య నేతలు. తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్, సంస్థాగత అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదన్నారు సీఎం రేవంత్. దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. ఆర్ఎస్ఎస్ కు కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పై బీజేపీ ఏ ఆరోపణలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ అవే ఆరోపణలు చేస్తుందని సీఎం ఎద్దేవా చేశారు. అంతకుముందు ఢిల్లీలో ఏఐసీసీ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. 21వ శతాబ్దంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో ప్రణాళికలు సిద్ధాంతపరంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఇక్కడి నుంచి ప్రణాళికలు రచించబడతాయి. రాబోయే రోజుల్లో పేద ప్రజలకందరికీ కూడా ఇక్కడి నుంచి దశ దిశ నిర్ధారించడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించడంలో ప్రపంచంలోనే ఒక మేటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి విధి విధానాలను నిర్ణయించడం జరుగుతుంది. ఢిల్లీలోని తన నివాసంలో నీటిపారుదల శాఖపై రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో సరైన వాదనలు వినిపించాలన్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఏపీ సర్కార్ గోదావరి, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జలశక్తి మంత్రి ఏపీ సీఎంకు లేఖ రాసి అభ్యంతరాలు తెలపాలని ఆదేశించారు సీఎం. పోలవరం ప్రాజెక్టుతో ముంపు విషయమై హైదరాబాద్ ఐఐటీతో నిర్దేశిత టైంలో అధ్యయనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్. సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సహా సీఎస్, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కృష్ణానది జల వివాదంపై సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉన్నతాధికారులు, న్యాయవాదులతో భేటీ అయ్యారు. ట్రిబ్యునల్కు నివేదించాల్సిన అంశాలు, తెలంగాణ అభ్యంతరాలపై అధికారులతో మంత్రి డిస్కస్ చేశారు. కృష్ణా జల వివాదంపై రేపు ట్రిబ్యునల్ ముందు విచారణ జరగనుంది. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా సమర్థవంతంగా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కొండా సురేఖ. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం 26న కొత్త పథకాలు అమలు చేయనుందని చెప్పారు. ఢిల్లీ నుంచి గూగుల్ మీట్లో ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు మంత్రి కొండా సురేఖ. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు సందర్భంగా ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల. ఎంపీ అరవింద్ తన రాజకీయ జీవితంపై చేసిన కామెంట్స్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. అరవింద్ దిగజారి మాట్లాడతారని ఊహించలేదన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పరిశ్రమల శాఖ పరిధిలోనిదన్న తుమ్మల మంత్రివర్గ సభ్యుడిగా తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నానని లేఖలో తెలిపారు మంత్రి తుమ్మల. ఢిల్లీ టూర్లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ సహా ముఖ్య నేతలు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో డిస్కస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అటు పీసీసీ కార్యవర్గ కూర్పుపై అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో రాష్ట్ర నేతల భేటీ జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ టూర్పై డిస్కస్ చేశారు. సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ సభ ఉంటుందన్నారు పీసీసీ చీఫ్. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్న జీవన్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో రాహుల్ గాంధీ టూర్పై డిస్కస్ చేశారు. సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఫిబ్రవరి 1st వీక్ లేదా 2nd వీక్లో రాహుల్ సభ ఉంటుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీ గారి యొక్క టూర్ విషయం చర్చించడం జరిగింది. ఫిబ్రవరి 1 కానీ 2వ వారంలో కానీ సూర్యాపేటలో కానీ ఖమ్మంలో కానీ భారీ బహిరంగ సభ ఉంటుంది. సంవిధాన్ బచావో ర్యాలీ సూర్యాపేటలో పెట్టే అవకాశం ఉంది. అది కాబట్టి ఖమ్మంలో ఉంటుంది. భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉన్నది. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ చేస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో ప్రభుత్వం పార్టీ పనితీరుపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారన్న పీసీసీ చీఫ్ జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. ప్రజల్లో ఉన్నవారికి పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు దక్కుతాయన్నారు పీసీసీ చీఫ్. పార్టీ ప్రభుత్వం పనితీరు బేసిక్గా ఉందని కేసీ వేణుగోపాల్ గారు చెప్పడం జరిగింది. వీళ్ళని త్వరగా మిగిలి ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డు డైరెక్టర్లు నియమించాల్సిందిగా కూడా వారు సూచించడం జరిగింది. రాష్ట్రంలో రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే ధ్యేయంగా ముందుకు పోవాల్సినటువంటి స్థితి గురించి వారు వివరించడం జరిగింది. మంత్రులు ఇన్ఛార్జ్ ఉన్న జిల్లాలో నిరంతరం పర్యటించి కార్యకర్తలకి అందుబాటులో ఉండాల్సిందిగా మంత్రులకి సూచించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. పసుపు దిగుబడులకు మార్కెటింగ్ వ్యవస్థ, గోడౌన్, కోల్డ్ స్టోరేజ్, మద్దతు ధర కల్పించాలన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కార్యక్రమాన్ని బీజేపీ ప్రోగ్రాంలా చేశారని విమర్శించారు స్టేట్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతాంగ విభాగంకి వెళ్ళి హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మాత్యులుగా ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగంలో పసుపు రైతు ఆందోళనకు గురవుతున్నాడు. మీరు తక్షణమే ఈ కేంద్రం ఏదైతుందో నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి కావలసినటువంటి సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ కల్పింపజేయడానికి సిద్ధంగా ఉందని చెప్పని వారు లెటర్ కూడా రాయడం. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధిష్టానం ఓకే చెప్పడంతో ఆశావహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోస్టులో తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఇప్పటికే అధిష్టానం పెద్దలతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలతో టచ్లో ఉన్నారు. ఢిల్లీలో పార్టీ కొత్త హెడ్ ఆఫీస్ ప్రారంభించారు కాంగ్రెస్ అగ్రనేతలు. పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ చరిత్ర ప్రతిబింబించేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని ఆపగలిగే శక్తి కాంగ్రెస్కే ఉందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఆర్ఎస్ఎస్ అవమానిస్తోందంటూ ఫైర్ అయ్యారు. పారదర్శకత లేనప్పుడు ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ లీడర్లు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభించారు కాంగ్రెస్ అగ్రనేతలు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ. ఈ కార్యక్రమానికి ఎల్ఓపీ రాహుల్ గాంధీ సహా పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. 140 ఏండ్ల కాంగ్రెస్ చరిత్రను ప్రతిబింబించేలా భవనాన్ని తీర్చిదిద్దారు. కొత్త బిల్డింగ్ లోపలికి రాగానే ఓవైపు కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ ఫోటో, మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు ఖర్గే ఫోటో కనిపిస్తుంది. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు, తర్వాత పరిణామాలను వివరించేలా ఫోటోల్ని ఏర్పాటు చేశారు. अलग अलग जगह लगी करीब 246 दुर्लभ तस्वीरें साक्षी हैं कि भारत और कांग्रेस का इतिहास एक दूसरे में समाया हुआ है। कहीं चर्चिल के घमंड को चकनाचूर कर राउंड टेबल में सच की ताकत के साथ महात्मा गांधी बैठे हैं, कहीं सरदार पटेल और सुभाष चंद्र बोस का स्वाभिमान झलकता है, कहीं रविंद्रनाथ टैगोर और खान अब्दुल गफ्फार खान का राष्ट्रवाद दमकता है। पूरे भवन में हर मंजिल की दीवारों पर దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని ఆపగలిగే శక్తి కాంగ్రెస్కే ఉందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కనీసం జాతీయ జెండాకు నమస్కరించని వారు సైతం దేశం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. స్వాతంత్ర్య పోరాటాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కించపరుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ సంస్థలను గుప్పిట పెట్టుకున్నాయని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల డేటాను ఈసీ ఇవ్వాలన్నారు. పారదర్శకత లేనప్పుడు ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు రాహుల్. It is not an ordinary building. It has emerged from the soil of our country and it has emerged
as a result of the hard work and sacrifice of millions of people, and not just sacrifice prior to the freedom movement, but sacrifice until today. The fruit of that movement, which was the Constitution, which was essentially attacked yesterday by Mr. Mohan Bhagwat when he says that the Constitution was not the symbol of our freedom. And so this party has stood for a particular set of values. And we can see those values in this building. ఢిల్లీలో కాంగ్రెస్ కొత్త కేంద్ర కార్యాలయం ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కొత్త బిల్డింగ్కు ఇందిరాగాంధీ భవన్గా పేరు పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం 9A కోట్ల రోడ్డులో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో నూతన కార్యాలయం నిర్మించినట్లు తెలిపారు ఖర్గే. The committee considered the question of the purchase of the site for the AICC office building. It was decided that a site for the AICC office जवाहरलाल नेहरू जी के घर में CWC की मीटिंग हुई, उसमें ये उनका इरादा था. ఇవి బులెటిన్ అప్డేట్స్.